రే హై జామ్ పండు రోయ్ చూస్తుంటేనే నోరూరుతుందిరో రే హై చూస్తుంటే పని చేస్తుంటే వచ్చి పాటలేంటారా నువ్వు? అన్న ఎవరు తెల్లారితే పొద్దుగితే పనేనా మరి తినాలి పండాలి ఎంజాయ్ చేయాలి నువ్వు దా మనం అనుకుందాంపా. తెల్లారులు తినాలి పండాలి, అందుకే ఇలా తయారు ఇలాగా. చూడు ఎలా ఉన్నాను. బట్ట పొట్ట మంచిదన్నా చెప్పన్నా ఈ రంది బొంది బా తిన్నపా. ఎక్కడ అన్న మామతోని మంచి అరేంజ్ చేయించిన మటన్ కూరతోని బాగుంటుందా? అమ్మతోడనా మస్తుంటది. ఏంటి స్పెషల్ అందులో పటేల్ మటన్ అంటే? పట్టెల మటన్ అంటే మనకు తినుడు తప్ప అన్నుడు తెలియదు అన్న. అండేటోళ్ళు ఉన్నారు అవ్వకి ఇట్లా. ఒక్కోసారి హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్. అగో మేమేంది మటన్ పట్టుకొని గీడ కూర్చున్నామని అనుకుంటుర్రా? ఏం లేదు, సపరేట్ లొకేషన్లకు మన పక్కకే బ్రహ్మాజాన్ని ఉన్నాడు. మంచిగా బ్రహ్మాజాన్న సినిమా తీసిన బాపు అనే సినిమా ప్రమోషన్కి వచ్చినాము. మటను, ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నీ ఇప్పుడు బ్రహ్మాజనతో కోపించుకుంటా వండుకుంటా మంచిగా తిందాం. ఈ పట్టెల మటన్ కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం మా రవాణా చెప్తాడు మీకు. అన్న రవాణా ఒకసారి మన జనాలకు మొత్తం ఏం కావాలో ఏం వేసుకుంటారో అవన్నీ చెప్పేసి. అయితే మనకు పటియాల మటన్లో మనమైతే ఒక 5 కేజీల మటన్ తీసుకున్నాం. ముందుగా మంచి గొర్రె పొట్టేలు మాంసం లేతది, ఎందుకంటే కొంచెం త్వరగా ఉడికేది. దాని తర్వాత వచ్చేసి మునక్కాడలు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటో. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కాజు బాదం. ఈ టమాటో కాంబినేషన్లో ఒక పేస్ట్ తయారు చేసుకుంటాం మనం. ఈ పచ్చిమిర్చిలు, ఇక ఆయిల్, డ్రై మసాలాలు, కొబ్బరి పొడి కానీ ధనియాల పొడి, ఇవైతే ఇంగ్రీడియంట్స్ నార్మల్గా ప్రతి దాంట్లో ఉండేవి. మటన్ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నట్టు. డ్రై మసాలాలు ఉంటాయి అందులో, పసుపు, ఉప్పు, మిర్చి పౌడర్, ఇవైతే మ్యాండేటరీ. ఇప్పుడైతే మనకు కావాల్సిన కట్ చేసుకుందాం, ఎట్లా చేయాలనో కంప్లీట్ గా ఆ విధానం కూడా చూపెడదాం వాళ్ళకి. బాగుంటుందా? అప్పుడు పని త్వరగా చేసాను, నేను తింటాను. నేను మా బాబు మాట్లాడుకుంటాను. అదే అన్న, ఇప్పుడు తినాలంటే ఇవి కొయ్యాలి కదా అన్న. మనిషికి పని ఆసర అయితే జల్లి అయిపోతుంది, జల్లి తినచ్చు. అదేంటి నన్ను పిలిచింది ఎందుకు? నా భోజనం పెట్టడానికి. అక్కడ పని ఇక్కడ పని. హాయ్ రే హాయ్ ఉల్లిగడ్డ రోయ్ కోసుకోని మటన్ లేకొత్తి. ఓ డైరెక్టర్ అన్న అద్దా, నీకోసం చూస్తాను అద్దా. నమస్తే అన్న. అంత మంచిది ఏందన్న ఈ బాబు పంచాయతీ ఏంది? ఇది ఏంది గోసేంది? బాపు కథ ఏంటంటే ఒక రైతు కథ అన్న. ఒక పల్లెటూరులో ఒక చిన్న రైతు కథ. ఒక 5 మంది ఫ్యామిలీ వాళ్ళు, ఓ కొడుకు, ఒక ఆటో డ్రైవర్ కొడుకు, డిగ్రీ చదువుతున్న ఒక బిడ్డ, ఒక బాపు. బాపు ముసలాయన అంతా అయిపోయి ఉన్నది, ఇక ప్రశాంతంగా జీవితం అయినది. ఓ చిన్న ఒక 2 ఎకరాల పొలం ఉంటది, వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు అనమాట. అనుకోని పరిస్థితుల వల్ల కొంచెం పంట ఇదవుతుంది, అనుకోని పరిస్థితుల్లో ఆయన చనిపోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఆ బాబు ఏం నిర్ణయం తీసుకుంటూ వాళ్ళ బాబు ఏం నిర్ణయం తీసుకుండు అనేది సినిమా. ఆ సినిమా ట్రైలర్ చూస్తానా, అలా తాత ఉంటాడు కదా, ఆ తాత చూస్తే మాకో తాత ఉంటే గిట్లే ఉండు కావచ్చు. ఈ అన్నం చూస్తేనేమో అరే అప్పుడప్పుడు మా బాబు కూడా గిట్లే సతా ఇస్తుండే నన్ను అంటే, మనం కూడా ఊళ్ళో కొంచెం చిల్లర అన్నాడు. మన అన్న అటో రోపుతాడు కదా అన్న, మనం అదే బ్యాచ్ మొత్తం. మీరు కొడితే మీరు తిడితే నాకు అదే అనిపిస్తుంది, అరే ఇది ఏదో మన ఊరికే కనెక్ట్ అయ్యేటట్టు ఉండే సినిమా అనిపించింది అన్న. అంటే ఈ స్టోరీ రాయడానికి మీకు అంటే ఎట్లా బుద్ధి పుట్టింది అన్న ఇంట్రెస్ట్? ఇన్స్పిరేషన్ అన్న, ఒక జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని రాయడం జరిగింది. కథ ఓకే, ఆ సినిమా అదంతా ఓకే. మా అన్నని ఎట్లా తీసుకున్నారు అన్న నాకు అర్థం కాదు. మా అన్న అంటే నేను చూసిన సింధూరం, ఒక ఖడ్గం, ఆ టైప్ ఆఫ్ ఉంటాడు కదా, కంప్లీట్ తెలంగాణ యాస. అసలు అన్నిట్లో నేర్చుకున్నాడు, మీరు ఎట్లా ఒప్పించారు? ఇది అంత ఎట్లా జరిగింది? అన్నని సార్ని మీరు స్క్రీన్ మీద చేస్తే పర్సన్ అవుతారు, బ్రహ్మ సార్ అని అంటారు. అట్లుంటది సార్ యాక్షన్, అంత మోల్డ్ అయిపోయినట్టు చూసినారు. ఇప్పుడు సార్ కూడా క్యాటర్లే ఉన్నాడు, సినిమా అయిపోయి కూడా సమాచారం అయితే క్యాటర్లే ఉన్నాడు. ఇక రోడ్ల మీద తిరుగుతున్నాను, అక్కడ ఎదురింట్లో గచ్చుల మీద పడుకుంటున్నాను. చాలా బాగా చేసి అన్న సార్ చూస్తే మీరే పర్సన్ అవుతారు. అంటే రెగ్యులర్ రోల్కి దీనికి చాలా డిఫరెన్స్, సర్ప్రైజ్ అవుతారు సినిమా. ఇదంతా ఏడు తీసిరే మరి సినిమా మొత్తం? అంటే కరీంనగర్ చుట్టుపక్కలనే మొత్తం దాదాపు ఒక 15 ఊళ్ళలో తీసినమే.
బ్రహ్మాజన్న యాక్టింగ్ ఆ ట్రైలర్ చూసినాం అన్న ఆ తాత యాక్టింగ్ ఇదంతా నేను బాగా చేయలేదారా అడుగు గంగమ్మ భలే దొరకబట్టి ఎట్లా ఎప్పుడు తెలంగాణ సినిమా అంటే గంగవ్వ లేకుండా సినిమా అవుతుంది. గంగమ్మ లేకుండా తెలంగాణ ఆమె ఏమో స్టాంప్ లా ఆమె ఉంటేనే ఒక షాట్ అని ఉంటే మాకు ఆనందము ఆ సినిమా అప్పుడు జనాలు కూడా నమ్ముతారు తెలంగాణ తెలంగాణ సినిమా మా దగ్గర షూటింగ్ అప్పుడు కొంచెము మా అవ్వ ఏంటంటే ఇది చేయరంటే ఏ అంటది మరి మీతో ఎట్లా మంచిగా ఉన్నదా ఏ మస్తు ఉన్నదే గంగా ఫుల్ రాత్రి 9 సార్లు కొనుక్కుతున్నా అయినా కూడా చేసింది షెటర్ వేసుకోమంటే వేసుకోదా టిడిండి డిండి 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 ఎవరన్నా మ్యూజిక్ డైరెక్టర్ దీనికి విజయ్ డైరెక్టర్ వచ్చేసి ఆర్ఆర్ ధ్రువన్ ఉన్నాడు అన్న ఇప్పుడు ఉన్నాడు ఈయనే ఉన్నాడు రఘురామణ రానే వెల్కమ్ అన్న మనోడు ఒక పాట మరే మన కోసం అయితే ఇందులో నాకు బాగా మనసుకు దగ్గరైన లైన్స్ ఒక లవ్ సాంగ్ ఉంది. అన్న లవ్ సాంగ్ అది నేనే రాసిన అన్నట్టు ఈ పాట. ఇటీవల సంక్రాంతికి వస్తున్న లల్లైరే అనే పాట రాసిన. అట్లా అంత ముందు ఓజీలో హంగ్రీ చీట్ అని రాసిన మన పవన్ కళ్యాణ్ గారికి. మా కోసం ఒక్క పాట దర్వే. ఏ చక్కెర లాంటి నీ నవ్వు సుత్తే చక్కెరొచ్చినాదే, టన్నుల కొద్దీ నీపై ప్రేమ తన్నుకొచ్చినాదే, కన్నుల ముందర సిందర వందర గందర గోళాలే, నీ సున్నికి సివ్వర సుట్టేసుకున్నవే నా పంచ ప్రాణాలే, అబ్బా ఎర్రాని బొట్టు నువ్వెట్టుకుంటే ఏడెక్కే మందారాలే, నీ నవ్వు సానా గమ్మత్తుగుందే నా యావత్తు నీ సొత్తులే, గిర్ర గిర్ర రంగుల రాట్నంలా నా బుర్రే తిప్పేసావే, అల్లో నేరేడల్లో పిల్ల కల్లోకొచ్చింది రో, తెల్ల తెల్ల వారే కల్లా దిల్లో దూరింది రో. ఇక లోపల మొత్తం గావర గావర అవుతుంది. అందుకోసం మా రవాణాకి అప్ప చెప్పినాం కూరగాయలు అవ్వడు కొయ్యమని. ఇక అన్న వాళ్ళతో కొంచెం కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటాం. అప్పలోపల అవి అయిపోతే కూర పొయ్యి వెనక్కి వచ్చి తినుడేగా. అవునా తినుడే తినుడు. ఏడన్నా మన మన సోపతిగాడు ఏడి అసలు కనబడతలేడు. ఏంది కథ ఏడున్నాడు? మీకు కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. లెఫ్ట్ అంటే ఇటు ఎడమ దిక్కు. ఎడమైపు అమ్మదుడు అప్పదుడు సూపర్ అమ్మదుడు నాకన్నా ఇటు ఉన్నాడు. ఏదన్నా ఎట్లుంటది ఫస్ట్ మనది మేము ఫేమస్ అది ఘోరంగా ఉండే, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తున్నారు. ఇది ఎట్లుంటుంది అన్న మన ఇంట్లో మన క్యారెక్టర్? ఇది మన క్యారెక్టర్ అంటే దాని లెక్క ఉండదు, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా మనోడు ఎట్లా దొరికినా మన నీకు అంటే ఆ సినిమాలు చూసి ఈ సినిమాలు తీసుకున్నావా లేకపోతే ఎట్లా? మనం ముందు నుంచే పరిచయం, నాకు మెయిల్ అని ఒకటి చేసిండు, తెలుసు. ఆ తర్వాత మేము పేమెంట్ చేసిండు. అట్లా మనోడైతే పర్ఫెక్ట్ ఒక కారు డ్రైవర్ లెక్కనే ఉంటాడు, క్యారెక్టర్ అట్లనే ఉంటుంది. అందుకని మనం తీసుకోవాల్సి అదే అన్నను చూస్తే అలా అంటే నన్ను నేను చూసుకున్నట్టు అంటే కొంచెం అట్లా ఉంటుంది ఆ శేఖలు అవన్నీ. అంత బాగుంటావు అంటే ఇంత బాగుండు వేరు క్యారెక్టర్ అంటే కొంచెం అంత మాస్ అట్లా ఇట్లా బుద్ధులన్నీ ఒకటే అంట, సేమ్ బుద్ధులు అన్న. మళ్ళా వదిన పరిచయం చెప్పి. ఈజ్ రాజు ఫ్రమ్ మే విలేజ్. నమస్కారం, ఎలా ఉన్నారు? అంత సూపర్. మీరు? తెలుగు రాదు. అరే నాకు ఇంగ్లీష్ రాదు. గంగా గంగా ఒకసారి మాట్లాడు. తెలుగే రాదట, నేనేం మాట్లాడాలి? సినిమాలా ఎట్లున్నది? బాగున్నావా? బాగున్నా. నీ ఊరెక్కడా? చెన్నై. అన్న ఏం లేదన్న, నాకు బ్రహ్మాజన్నతోని కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్న. అయ్యా మొత్తం నేను అక్కేస్తా అన్న, మీరు కూడా అక్కేది. నాకు ఒక డౌట్ అన్న, నేను సింధూరం సినిమా చూసినప్పుడు చిన్నపోరాడు అన్న. నేను కూడా చిన్నపోరాడు. అంటే మీరు ఆ చిన్నపోరాడు, నేను ఇంకా చిన్నపోరాడిని. అప్పుడు చిన్నవాడిని. అప్పటి నుంచి ఇప్పటిదాకా గిట్లే ఉన్నారన్న. అంటే ఏం చేస్తారు అంటే ఏం మీ సీక్రెట్ ఏందన్న? మీ ఛానల్లో చూసి నా ఫుడ్ ఉంది కదా, ఆ ఫుడ్ తినడం వల్ల ఇలా ఉన్నాను. అంటే జిమ్ చేస్తానన్నా? కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాను, కొంచెం తింటాను, కొంచెం మాట్లాడతాను, ఎక్కువ నిద్రపోతాను. అది అంటే అన్ని టైం టు టైం అన్ని కొంచెం అన్ని కొంచెం చేస్తాను. సూపర్ అన్న. ఏం లేదన్న, ఇప్పుడు ఇంకోటి మన సినిమా నేను ఫోన్లలో చూడొచ్చా? గంగవ్వతో చెప్పి కాళ్ళు ఎరకొట్టి ఇస్తా. ఎందుకన్నా ఫోన్లలో చూడదా? మరి ఏదో చూడొచ్చా? 21వ తారీఖు అదే అన్న, నేను దాని గురించి నెక్స్ట్ అడగబోతున్నా. ఈ పైరసీ అంత ఏందన్న నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కదా ఇప్పుడు ఎంతమంది కష్టపడ్డాం, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి డ్రీమ్ డైరెక్టర్ అయ్యి ఒక సినిమా తీయాలి. అవునవును. సో అతను ఎప్పటి నుంచో వెయిటింగ్, కథ రాసుకున్నాడు, ఒక ప్రొడ్యూసర్ని పెట్టుకున్నాడు, డబ్బులు పెట్టాడు. ఆయనేమో ఐటీ ఎంప్లాయీ, ఆయన పాపం అందరి దగ్గర నుంచి డబ్బులు పెట్టుకున్నాడు. కొత్త వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, కొత్త టెక్నీషియన్ ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ పైకి రావాలని అందరూ. అవును. సో ఇంత యూనిట్ కష్టపడుతుంటే ఒక మంచి సినిమా తీయాలని, ఏదో ఇష్టం సినిమా కూడా తీయచ్చు. ఆ ప్రయత్నం చేసి ఒక సినిమా ఇప్పుడు అసలు జనాలే రావట్లేదు థియేటర్లకి, అటువంటి ఒక మంచి సినిమా తీస్తే దాన్ని ఎంకరేజ్ చేసి
మంచి సినిమాలు వస్తాయి. మీరందరూ దొంగతనం చేయకూడదు. దొంగతనంగా మీరు ఫోన్లో అట్లా చూస్తే ఒక టికెట్ లాస్ ప్రొడ్యూసర్కి, ఇంకా మంచి సినిమాలు రావు. చిన్న సినిమాలు చూసేవాళ్ళు అందరూ నష్టపోతారు, ఇంకెందుకు రా అనుకుని వదిలేస్తారు. అందుకని మీరు ఒక సినిమా చూస్తే మంచి సినిమాని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అందరూ. చూసిరా అంటే సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుందో డైరెక్టర్ అన్న కానీ యాక్టింగ్ చేసేవాళ్ళు కానీ ప్రొడ్యూసర్ కానీ ఎంతో కష్టపడి తీస్తూ ఉంటారు. కానీ మనం ఫోన్లలో టిక్ టిక్ అని ఒత్తుకుంటాం. అయితే ఇది మెయిన్ ఫోన్లలో చూసే సినిమా కాదు, డైరెక్ట్ పోయి థియేటర్లో చూసే సినిమా. ఇప్పుడు మన బ్రహ్మాజన్న మన దానిలో చేసిండు అంటే అనుకున్నారు అన్న బ్రహ్మాజన్న ఫస్ట్ అని, లేకపోతే రాసుకున్నప్పుడు బ్రహ్మ స్టార్ ఫిక్స్. మరి అడగవేంటి బ్రహ్మాజీ అంత యంగ్ క్యారెక్టర్ చేస్తాడు, ఓల్డ్ క్యారెక్టర్ కదా అనుకున్నాం. అదే నెక్స్ట్ అదే అడగబోతున్నా. మీరు నాకన్నా సూపర్ ఫాస్ట్ ఉంటారు అదే అన్న. ఇప్పుడు నాదే అన్న అడిగేసిండు, దానికి ఆన్సర్ మీరు ఎప్పుడు. అదే అందరు ఎంగేంగ్ అంటారు కాబట్టి సార్ని సరే తండ్రిలాగా చూపిద్దామని చేద్దాం అనుకున్నా. చూస్తే షాక్ అవుతారు మీరు. అన్న ఏం లేదన్న, మన బాపు సినిమాలో ఆమని మేడం ఉన్నది, రచ్చరవన్ ఉన్నాడు, ఇంకా మస్తు క్యారెక్టర్ ఉన్నాయి. వాళ్ళతో ఎట్లున్నాయి అన్న సినిమాలో? అంటే వాళ్ళతో ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారితో చాలా బాగుండేది. ఆయన చాలా న్యాచురల్గా డైలాగ్ చెప్పినట్టు ఉండదు. అలాగే ఆమెని గారు వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు నేను కూడా అలాగే క్యారెక్టర్లోకి ఈజీ అయిపోయింది. సో వాళ్ళతో సింక్ అయింది బాగా నా క్యారెక్టర్లో. తెలంగాణ మాట్లాడడం కానీ ఈజీ అయింది మాట. ఈ ప్రాసెస్ అన్న, అంటే ఈ మూవీ ప్రాసెస్ మీరు వ్యవసాయం ఏమైనా నేర్చుకున్నారా అన్న? అంటే ఈ పరికరాలు దీనికి వాడతారు తెలుసు. అది చిన్నప్పుడు మా తాతగారు వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి అక్కడికి వెళ్ళేవాళ్ళం. సో వ్యవసాయం గురించి బాగా తెలుసు, నాకు ఇంట్రెస్ట్ కూడా. కానీ బాపు అంటే నాకు ఎక్కడో కొడుతుందన్న, ఇది మస్తు ఉంటుంది అన్న నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బాపు అనే పదమే క్యాచ్గా ఉన్నది, మంచి తెలంగాణ వాడే పదం. అది ఎమోషన్, ఫాదర్ అంటే ఒక ఎమోషన్, నాన్న. ఈ 21 మంచిగా థియేటర్లకు పోయి చూడండి బాపు సినిమా. 21వ తారీఖున రిలీజ్ అవుతుంది బాపు సినిమా. డెఫినెట్గా మీకు నచ్చుద్ది. ఎందుకు ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఏదో టిపికల్ కమర్షియల్ మాస్ మసాలాలో కాకుండా చాలా నీట్గా జీవితంలో మనం అనుభవిస్తూ చక్కగా నవ్వుతూ, మంచి మ్యూజిక్ ఉంది, మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అందరం కష్టపడి చేసాం, ఒక మంచి సినిమాని ప్రయత్నం చేస్తాం. మీకు ఖచ్చితంగా మీకు ఆ సినిమా నచ్చుద్దని మేము గ్యారంటీ ఇస్తున్నాం. ఫిబ్రవరి 21వ తారీఖున చూడండి. మా ఫిల్మ్ బాపు ఈ ఫిబ్రవరి 21కి థియేటర్లో రిలీజ్ అవుతుంది. అంతేనా? యూటెల్. సో 21కి బాపు రిలీజ్ అవుతుంది. అందరు ఆడియన్స్ వచ్చి మా సినిమాని థియేటర్లో ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. కంగారే పడకురా, అందరి కథ ఇంతేరా, కష్టాలే ఎరుగని బ్రతుకంటూ ఉండదురా, కన్నీళ్ళే దాటని కళ్ళేవి లేవు కదా, కల్లోలం జరగని చోటంటూ ఉండదుగా, ఆ దైవం ఎప్పుడు ఆడే ఆటే ఇదిరా, ఏ పుస్తకము నేర్పించని పాఠం ఇదిరా, నీతో నువ్వు యుద్ధం చేస్తూ సాగాలిరా, నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టుకంతటి గాలి ఉండును చూడరా, నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు, ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా. గంగవ్వ ఏంది మరి కరెక్టే ఉందా ఇదంతా? ఎప్పుడన్నా అన్న మరి ఇక మా అమ్మ అటు ఇటు ఏమన్నా ఉండాలి అది అని అంటే పోయి అట్లా చిన్న ఇట్లా గంట పట్టుకొని అటు ఇటు గెలుపుడా అంటాం. గెలితే మనకు మొత్తానికైతే వంట ప్రదేశం స్టార్ట్ అయింది. మంచిగా మటన్ అన్నకి ఫస్ట్ పుదీనా ఉన్ను కొత్తిమీర వేసుకుంటున్నాం. గోలిన తర్వాత ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. ఇది కొంచెం మంచిగా గోలినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఓకే దట్ ఉల్లిగడ్డలతోనే మంచి వాసన వస్తుంది. అదే కదా, ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా కాలితే ఆల్రెడీ అవి ఎర్రనే ఉన్నాయి ఉల్లిగడ్డలు. ఓకే ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ఇదే కర్రీ స్పూన్ తోటి ఒక 3 కర్రీ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఒకటి టీ స్పూన్ అది కర్రీ స్పూన్ 2 డబ్బై పెట్టేట్టుంది. మరి బాయ్
అంటే రాజుబాయ్ మళ్ళా ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఇంకా సినిమాలు చేస్తున్నావా లేకపోతే ఏం సంగతి ఎట్లా? చేయాలి కదా మరి. ఆ? ఇక మనకి తెలిసింది ఇది ఒకటే, వేరే పని ఈడ వస్తుంది. అంతే ఇదివరకు ఎన్ని చేసినావు? ఇదివరకు 4 చేసిన. మన మేం ఫేమస్ ఒకటి, దానికి ముందు మెయిల్ అనే ఒక సినిమా చేసిన, దానికి ముందు ఒకటి చేసిన. అంటే ఏ సినిమా ఆ సినిమాకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవునవును. బాపుది కూడా అంతే యూనిక్గా ఉండే. ఈ సినిమాకి ఏంటంటే మేము అందరం పోయి మన గన్ముక్ల అనే ఒక ఊరు ఉంది మన కరీంనగర్. ఆ గన్ముక్ల ఊరు మా ప్రొడ్యూసర్ వాళ్ళ ఊరు అన్నమాట అది. అక్కడనే వాళ్ళ ఇల్లు ఉండే, ఆ ఇంట్లోనే ఉన్నాం మేము. ఉల్లిగడ్డలు కొంచెం మంచిగా ఏగినాయి కాబట్టి ఒక అందాజ కొద్దీ కొంచెం పసుపు వేసుకుంటున్నాం అంతేగా. 6 కేజీలకు సరిపోయేంత. మంచిగా మొత్తానికి అయితే మటన్ అయితే పొయ్యి మీద పడ్డది. అప్పటి నుంచి వెయిట్ చేసి మటన్ మంచిగా కలబెట్టుకొని ఒక 1 అవర్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఉడకనికి. ఆ ఉడికినాక మంచిగా తినుకుంటూ ఇంకా కొంచెం ముచ్చట్లు పెట్టుకుందాం. మన వాళ్ళు కూడా రవాణా కూడా మస్తు కష్టపడుతుంది. పెద్ద దేకీసలు ఎత్తుండ్రు రవాణా. మటన్ కాబట్టి ఆ మాత్రం ఉండాలి. మనం కూడా కొంచెం బిల్డప్ వేయాలి మటన్ కాబట్టి అన్నినట్టు. టైం పడుతుంది. మటన్ అయితే మనకు దగ్గరికి వచ్చినట్టే. మునక్కాయలు మొత్తం వేసి ఇంకా లాస్ట్ కేసులేనా ఇది? అంటే ఇంకా 5 minutes మనకు ఉంది కాబట్టి ఈ అల్లం చీలికలు మనం ఏదైతే పట్యాల మటన్ అనుకున్నామో ఈ పట్యాల మటన్ రెసిపీ మొత్తం ఇగో కాజు బాదం అన్ని కలిపి గ్రైండర్ పట్టినాక ఒక 70% ఉడికినాక ములక్కాయలు ఉండి ఇది వేసుకుంటే లాస్ట్కి ఒక 30% ఉడుకుతుంది. మొత్తం ఆ ఫ్లేవర్ మొత్తం దానికి అంటుకుంటుంది. మంచిగా చిక్కగా పట్యాల మటన్ రెడీ అవుతుంది. రైస్ కూడా ఇలా వేరే ఉంటుంది. వేసి మొత్తానికైతే ఇది వేసేస్తాం. లాస్ట్కేనా ఇది మొత్తం? లాస్ట్కి వేసి కొంచెం మినుము ఉడకాలి. మళ్ళీ ఇది కావాలా ఇలా అయినా మొత్తానికైతే మనం అనుకున్నట్టు పట్యాల మటన్ అయితే తయారైంది. మంచిగా ములక్కాయలు మటను బగారా బువ్వతోని మంచిగా ఎట్లుందన్నా చాలా టేస్ట్ చేసేసారు. మన మటన్ లెక్కనే మన బాపు సినిమా కూడా హైలైట్ ఉంటది. ఈ నెల 21st నాడు థియేటర్లకు పోయి అందరు చూడుర్రి అన్న. లాస్ట్ గా మన వ్యూవర్స్ కి మీ నుంచి మన జనాలకి ఏం చెప్తారు మన మూవీ గురించి? మంచి సినిమా చూడాలంటే బాపు సినిమా చూడండి. మంచి మటన్ తినాలంటే మై విలేజ్ మటన్ తినండి. మై విలేజ్ మటన్ తినండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కల్లి వెళ్ళి ఛానల్.